ఈ సమావేశానికి వచ్చినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారికి, అలాగే వినయ్ భాస్కర్ గారికి, ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి, నాగుర్ల వెంకన్న గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు పెద్దిసరస్వతి రెడ్డి గారికి, మరి చైర్మన్ సుధీర్ బాబు గారికి, మిగతా నా మిత్రులందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వాస్తవంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూస్తూ ఉంటే విచిత్రం అనిపిస్తుంది. ఇందాక సార్ కూడా అన్నాడు ఒక మాట, ఎవరికో పుట్టిన పిల్లలను కుళ్ళ కట్టించి మేమే మావాడే 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 అని ముద్దాడినట్టున్నది వీళ్ళ కథ. పనిచేసిన వాడు ముందుకు తీసుకొచ్చిన ఒకరైతే మేమే ఇచ్చినాం. మొన్న ఒక కాడ అన్నారు, సంవత్సరం తిరగక ముందే పిల్లలు పుడతారా సార్, నువ్వు గట్లా మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళు సంవత్సరం కూడా కాలే, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మాట్లాడతానన్నారు. నేను అంటున్నా, నువ్వు నిన్న కాక మొన్న వచ్చినావు ఎయిర్పోర్ట్ తెచ్చినంటాను, మరి ఎట్లా సంవత్సరం కాకముందు నీకెట్లా పుట్టింది నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా మామూలు ఎయిర్పోర్ట్ గురించి సరే దాని హిస్టరీ మొత్తం సార్ చెప్పిండు. మేము 2020, 22, 21 మధ్యలో ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు ముందుగా మా నియోజకవర్గ ప్రజల తరపున నేను మాట్లాడదలుచుకున్నా. ల్యాండ్ ఎక్విజిషన్ రైతులతో చాలాసార్లు మాట్లాడినప్పుడు అక్కడ గజము 6,000, 7,000, 8,000 10 సంవత్సరాల కిందనే లేఅవుట్ చేసి అమ్మిండ్రు. ఇలా ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం అనేది దౌర్జన్యంతో చేస్తే కాదు. ఇలా వరంగల్ జిల్లాకు తలమానికమైనటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో నేను రైతులను ఒప్పించి మెప్పించి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆనాడు కేసీఆర్ గారి మా మాజీ ముఖ్యమంత్రి వారి ఆశీస్సులతోటి బ్రహ్మాండంగా ఎవరికి తలనొప్పి లేకుండా 1,350 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. మరి అది కూడా నియర్ బై ఎయిర్పోర్టుకు దగ్గరే ఉంది. ఇలా ఒకవైపు టెక్స్టైల్ పార్కు, ఒకవైపు ఎయిర్పోర్టు, మరి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన టెక్స్టైల్ పార్క్ వచ్చే కంపెనీలకు ఉపయోగపడే విధంగా ఎయిర్పోర్ట్ తేవాలని చెప్పి మా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారు చాలా కృషి చేసిండు. మామూలు కాదు, టెక్స్టైల్ పార్కును దృష్టిలో పెట్టుకొని, వరంగల్ ఉన్నటువంటి మరి ప్రజలను దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్ తర్వాత వరంగలే ఇది పెద్ద సిటీ కావాలి అనే ఉద్దేశంతో చేసి బాధ్యత మీకు కూడా సార్ ఇచ్చిన దాంట్లో ఫోటోలు ఉన్నాయి. వారు ఆ రోజు నుంచే 2014 నుంచి కష్టపడ్డ ఫలితము ఈరోజు వచ్చింది. ఇలా ఒక రకంగా చెప్పాలంటే అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ, ఇప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ. ఆ కేంద్ర ప్రభుత్వంలో ఆనాడు ఇచ్చిన ప్రపోజల్సే, ఆనాడు ఇచ్చిన లెటర్స్, ఆనాడు ఇచ్చిన కృషే ఈరోజు వాళ్ళు మన క్యాబినెట్లో పెట్టి మాకు ఆమోదించారని చెప్పారు. వారికి నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తా ఉన్నా. సరే, ఏది కానీ ఇంత పెద్ద ప్రాసెస్ అన్నప్పుడు తొందరనే ఇవ్వాలని కాదు, కానీ ఆ కష్టము, ఆ ఫలితము మా బీఆర్ఎస్ పార్టీది, మా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, మరి మా కేటీఆర్ గారిది, ఈ జిల్లా నాయకత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు సరే జరిగింది, మొన్న ఇది వస్తుందని తెలిసి క్యాబినెట్కి పోతుంది, క్యాబినెట్ ఫైల్ పెడతానని తెలియంగానే కాంగ్రెస్ వాళ్ళు జబ్బలు దలుచుకుంటూ వచ్చింది మామనూరుకు. వచ్చేసి మంత్రి గారు ఏమన్నారండి, కొండ సురేఖ గారు ఏమన్నారు, ల్యాండ్ పోతే రైతులను ఇబ్బంది పెట్టేది లేదు, ల్యాండ్కు ల్యాండ్ ఇస్తాం లేదా తగిన రేట్ ఇస్తామన్నారు. ఆమెను ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. నిన్న ఆమెను విడిచిపెట్టిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి కలిసిళ్ళు, మీరే మాకు తెచ్చిందని చెప్పి. ఎమ్మెల్యేలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేడు. వాస్తవంగా మాకు గాడిపల్లి కావచ్చు, నల్లకుంట కావచ్చు, గుంటూరుపల్లె కావచ్చు, బొల్లికుంట కావచ్చు, ఈ రైతుల అన్ని భూములు కూడా ఇవాళ 4 నుంచి 5 కోట్లు ఉందండి రేటు. ఇది కేసీఆర్ గారి పుణ్యమని ఆ రేట్లు వచ్చినాయి. ఇది కాదా అవునా ఎవరైనా, మన ప్రజలే కాదు ఎవరైనా చెప్పొచ్చు దీనికి. ఇలా ఎయిర్పోర్ట్లో లేఅవుట్ చేసినోడు, ప్లాట్లు అమ్ముకున్నాడు పోయిండు. కొన్నవాని పరిస్థితి ఏంది, 7,000 రూపాయల గజం కొన్నాడు, వాని పరిస్థితి ఏంది? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మరి ఈ జిల్లా నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మంత్రి గారికి కానీ అసలు మంత్రి గారి మాట ఎమ్మెల్యే అయినాడట, ఎమ్మెల్యే గారి మాట ఈయనడట. ఇదేం కోఆర్డినేషన్? మరి మంత్రి గారు చేస్తారా, ఎమ్మెల్యే గారు చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు పరకాల నియోజకవర్గ ప్రజలకు కానీ, మామనూరు ఎయిర్పోర్ట్లో పోయే జాగా ల్యాండ్ రైతులకు కానీ న్యాయం ఎవరు చేస్తారో రేపు చెప్పాలి. ఇట్లాంటి ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఎందుకు పెట్టినా రేపు తెల్లారి మళ్ళీ వచ్చారు కాదు. నేను ప్రశ్నిస్తా ఉన్నా, ప్రజల తరపున ప్రశ్నిస్తా ఉన్నా. దానికి సమాధానం చెప్పే బాధ్యత చేసుకొని చేయండి, కానీ ఇదేదో మిమ్మల్ని వ్యతిరేకిస్తామని కాదు. సరే, ఎయిర్పోర్ట్ వచ్చింది, రేపు ప్రజలు చేసే పని చేయాలన్నా వద్దా? వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ రేట్ ఇవ్వాలన్నా వద్దా? దాన్ని పక్కకు పెట్టి నేను తెచ్చినా ఏం తెచ్చినావు నువ్వు?
నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, 250 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. రైతుల తరపున మేమేమో వ్యతిరేకలం కాదు. ఇలా ఎయిర్పోర్ట్ మేము చేసిన కృషి ఎయిర్పోర్ట్ వచ్చింది, దానికి మేము స్వాగతిస్తున్నాం, మేము సహకరిస్తాం. పరకాల నియోజకవర్గం తరపున ప్రతిపక్షంగా నేను కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, మేము సహకరిస్తాం. కానీ ప్రజలను ఏడ్పించే పని మేము గింతే ఇస్తాం, గంతే ఇస్తాం. నేను అడుగుతా ఉన్నా, ఇలా జిల్లా కలెక్టర్ గారు అంటారు 6 లక్షలే ఉంది కదండి ఎమ్మెల్యే గారు రేటు. 25 సంవత్సరాల కాంచి రేటు పెంచలేదండి, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచలేదు. ఎందుకు? మామ్నూర్ ఎయిర్పోర్ట్ అని చెప్పి పక్కకు పెట్టిందండి. ఇది రాసుకోవాల్సిన బాధ్యత ఉంది. 25 సంవత్సరాల కాంచి 6 లక్షలే రేటు ఉంటే మీరు రిజిస్ట్రేషన్లు ఎందుకు పెంచలేదు? ఇలా సడన్గా అంటే మేము లాస్ట్ కోటి ఇస్తామంటే, కోటి ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా ఇనరు. 4 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 25,000కు 30,000కు ఎకరం కొన్నారు. ఇలా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ 10 కోట్లు 20 కోట్లు ఉంది ఎకరం. ఇలా దాని విలువలు పెరిగినాయి. ఇవాళ రేపు పొద్దున ఎయిర్పోర్ట్కి ఇస్తే అక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా రేట్లు పెరిగినాడు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలండి? ఇలా టెక్స్టైల్ పార్క్లో ఆనాడు ఉన్న రేటుకు నేను 3 రేట్లు 4 రేట్లు మార్కెట్ రేటు కన్నా ఎక్కించింది వాస్తవం కాదా? 3 లక్షలకి ఎకరం ఉంటే నేను 10 లక్షలు ఇప్పించిన. ఇవాళ 4 కోట్లకి ఎకరం ఉంది. మీరు వాస్తవంగా నేను ఇప్పించినట్టుగా ఇప్పించాలంటే మీరు 12 కోట్ల రూపాయలు ఎకరానికి ఇవ్వాలి. మేము అదే ఇవ్వడం కాదు, తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా ఒక టెక్స్టైల్ పార్కులో ల్యాండ్ పోతే ఎకరానికి 100 గజాలు ఇప్పించాను నేను ల్యాండ్. ఇప్పుడు నేను అదే డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడ ల్యాండ్ పోయిన రైతులకు కమర్షియల్ ల్యాండు ఖమ్మం పోయే హైవేలో 100 గజాల ఇంటి స్థలమా, 100 గజాల కమర్షియల్ ల్యాండా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఇది ఖచ్చితంగా ఇవ్వాలే. మీరు రైతులు వింటలేరు, ఏదో మళ్ళీ లగచర్లు చేసినట్టు చేస్తా అంటే మాత్రం ఊరుకో. సామరస్యంగా రైతులు వింటారు, ఏం గొడవకు రారు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సరైన రేటు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఖచ్చితంగా ఒకటే ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, దీంట్లో బేసిజమ్యాలు ఏం లేవు. నేను దానికి రైతులందరూ కూడా మీరు కూర్చోబెట్టి కలెక్టర్ గారితో మాట్లాడతారా, జబ్బలు దరుచుకున్న ముఖ్యమంత్రితో మాట్లాడతారా, నాకు సంబంధం లేదు. ఇవాళ మరి మేము ఎయిర్పోర్ట్ ఇచ్చినాం అన్నప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది. నువ్వు ఇదే రేటు కనుక పెట్టి ఇంకా 3 సంవత్సరాలు లాగించినావు అనుకో, నీ పీరియడ్ కూడా అయిపోతుంది. నీ పీరియడ్లో ఎయిర్పోర్ట్ కావాలి, నేనే తెచ్చినా చెప్పుకోవాలంటే నువ్వు ఉండే పీరియడ్లో ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉండాలంటే వాళ్ళు సరైన రేటు ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మరి దీంట్లో ఒక ఎగ్జాంపుల్, 2019లోనే 4,000 రూపాయల చొప్పున గజం ఇన్నర్ రింగ్ రోడ్, ఇదే బొల్లికుంట కాంచి పోయే ఇన్నర్ రింగ్ రోడ్డుకు 4,000 చొప్పున గజం ఇచ్చింది వాస్తవం కాదా? అంటే 4,840 గజాలకు 1,93,60,000 రూపాయలు అప్పటి ప్రశాంత్ పాటిల్ కలెక్టర్ గారు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేవు? అప్పుడే 2 కోట్లు ఇస్తావు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక టెక్స్టైల్ పార్క్ వస్తుంది, ఇవ్వాల్సిన రేటు మీరు ఎందుకు నేను అడుగుతున్నా. నిన్న పేపర్లో కనపడ్డ ఎమ్మెల్యేలు అందరూ మరి అక్కడికి వచ్చి చెప్పిన మంత్రి గారు, మీరందరూ ఫస్ట్ సమావేశం కాండి, మీరందరూ కూర్చోండి. మీ రైతులు కాదా, మా రైతులు కాదా, మాకు వేరే నాదేమన్నా, ఇక్కడ ఏమన్నా పార్టీ జెండా నాదేమన్నా? రైతులు అవి వాళ్ళు అక్కడ ఇటుక బట్టీల రైతులు ఉన్నారు, జీవనోపాధికి పనిచేసుకునే రైతులు ఉన్నారు. కార్పొరేషన్ లిమిట్లో ఉన్నది ఎక్కడో పోయి ఊరవతల లేదు, సిటీ అవతల కూరగాయలు పండిస్తూ ఉన్నారు. సిటీలో కమర్షియల్ ల్యాండ్ ప్లాట్ చేసుకుంటే ఇవాళ వాళ్ళు ఏమో సంతోషంగా ఉన్నారు. నా బిడ్డ పెళ్లి 2 గుంటలు అమ్మితే అయిపోద్దని సంతోషంగా ఉన్నారు. ఇలా 2 గుంటలకు వచ్చే పైసలు కూడా నువ్వు ఎకరానికి ఇవ్వకపోతే వాళ్ళు బిడ్డ పెళ్లి చేసుకోవాలి. ఆ పరిస్థితి ఏందో నేను ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్నే ఇంకోటి, ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే వాస్తవం ఒప్పుకోవాలి. మా కేటీఆర్ గారి కృషిది. ఇప్పుడు మేము వాస్తవంగా మేము పాలాభిషేకాలు చేసుకోవాలి, మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి. బీజేపీ పార్టీ ఇచ్చిన మేము కాదన్న వాళ్ళు మేము ఇచ్చిన వంటలు కాదను, ఇచ్చడానికి మెడలు వంచడం 15 సంవత్సరాల నుంచి ఇచ్చినావు. ఓకే, మీకు కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం. ఇంకా కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి. నేను 250, మేము ఆల్రెడీ మా గవర్నమెంట్లో మేము 100 కోట్లు కేటాయించాం, మా బడ్జెట్లో 100 కోట్లు పెట్టాం. ఇప్పుడు రేట్లు పెరిగిన దాని ప్రకారంగా 5 సంవత్సరాల కిందనే మనం 100 కోట్లు పెట్టాం. ఈసారి ఏదో 250 కోట్లు పెట్టినాను అన్నాడు. 250 కోట్లు పెట్టినావా, ఇంకో 250 పెడతావా? ఎవరికి ఇస్తున్నారండి? ఇవాళ మామూలు ఎయిర్పోర్ట్కు త్యాగం చేస్తాను. ఇందాక సార్ చెప్పిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది ఇది. ప్రపంచ దేశాల బోయింగ్ విమానాలు కూడా వస్తాయి ఇక్కడికి, అవసరమైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా అవుతుంది అనుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా వరంగల్కు ఉపయోగపడే పని. అదేవిధంగా దానికి సంబంధించిన ట్రైనింగే కావచ్చు, పైలట్ ట్రైనింగ్సే కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఇక్కడ నేర్పించాలి. ఇంకొక డిమాండ్ ఏంటంటే ఈ భూములు ఇచ్చిన రైతుల పిల్లలు కూడా ఈరోజు
బీటెక్లు ఎంటెక్లు చేసి ఉన్నారు. వాళ్ళకు కూడా కుటుంబానికి ఒక్కరికి ఎకరానికో లేకపోతే ఒక్కొక్క రైతు 2 ఎకరాలు, మా నిమ్మగడ్డ అనేది 4 ఎకరాలు పోతుంది, ఈయనదే 4 ఎకరాలు పోతుంది. ఇట్లా 4 ఎకరాలు పోయిన రైతు ఉండొచ్చు, 2 ఎకరాలు పోయిన రైతు ఉండొచ్చు. కనీసం ఆ కుటుంబానికి ఒక పిల్లవానికి మరి ట్రైనింగ్ ఇచ్చుకుంటారా, ఏం చేస్తారో అలా ఉద్యోగం ఇప్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.